హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూట్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో కొన్ని ఇంట్రెస్టింగ్ టెక్ న్యూస్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ టెక్ న్యూస్ వచ్చేసి మనకు పేటిఎంకి సంబంధించి. సో పేటిఎంలో కొత్త కస్టమర్ ఎన్రోల్మెంట్ ఏదైతే ఉందో అది ఆగిపోబోతుంది. సో జూన్ 20 తర్వాత నుంచి ఏవైతే ఉన్నాయో ఆ ఎన్రోల్మెంట్స్ అన్నీ ఆగిపోతున్నాయంట. దానికి రీజన్ ఏంటి అంటే నో యువర్ కస్టమర్ కేవైసీ ఏదైతే ఉందో అది ఆర్బీఐ నిబంధనలకు వ్యతిరేకంగా నిబంధనలు ఉల్లంఘించినందుకు గాను దీన్ని ఆపేస్తున్నట్టు చెప్తున్నారు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఫ్లిప్కార్ట్కి సంబంధించి. సో ఫ్లిప్కార్ట్ ప్లస్ పేరుతో ఒక కొత్త సర్వీస్ అనేది రాబోతుంది. మనకు అమెజాన్ ప్రైమ్ ఉంది చూసారా, దానికి పోటీగా దీన్ని తీసుకొని రాబోతున్నారు. ఆగస్ట్ 15 రోజు నుంచి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఏంటిది అని అంటే ఇప్పుడు మనకు అమెజాన్ ప్రైమ్లో ఏం జరుగుద్ది అని అంటే మనకు ఏదైనా ఒక కొత్త ప్రోడక్ట్ లాంచ్ అయింది అనుకోండి, కొత్త మొబైల్ లాంచ్ అయింది అనుకోండి, అందరికంటే ముందే మనకి ఏంటంటే ఈ మొబైల్ అనేది వచ్చేస్తుంది కదా. ఒక 12 hours ముందే మనం దీన్ని పర్చేస్ చేయొచ్చు. అంతేకాకుండా ఫాస్ట్ డెలివరీ ఉంటుంది. కొన్ని ఆఫర్స్ అనేవి ప్రత్యేకంగా మనకి ప్రైమ్ మెంబర్స్కే ఉంటాయి. అమెజాన్ వీడియోస్ తర్వాత వచ్చేసి మ్యూజిక్ని మనం ఫ్రీగా చూడొచ్చు. ఇవన్నీ ఉంటాయి. కాకపోతే దీనికి ఇయర్లీ సబ్స్క్రిప్షన్ ఫీ ఉంటుంది, మంత్లీ సబ్స్క్రిప్షన్ ఫీ ఉంటుంది. దాని ప్రకారం మనం దీన్ని యూజ్ చేసుకోవస్తుంది కదా. కాకపోతే ఈ ఫ్లిప్కార్ట్ ప్లస్ వాళ్ళు ఎలా తీసుకొచ్చారు అంటే ఈ సర్వీస్ని సేమ్ ఇటువంటి సర్వీసెస్ అంటే ఫాస్ట్ డెలివరీ చేయడం, తర్వాత వచ్చేసి కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ కూడా ఇస్తారు. ఏదైనా కొత్త ప్రోడక్ట్ లాంచ్ అయినప్పుడు అందరికంటే ముందుగా ఈ ఫ్లిప్కార్ట్ ప్లస్ యూజర్స్కి లభిస్తుంది. కాకపోతే దీనిలో ఏంటి అంటే మనం మనీ పే చేయాల్సి ఉండదు. ఓకే, దీనిలో ఈ ఆఫర్ ఎవరికి ఇస్తారు తెలుసు అంటే ఈ ఫ్లిప్కార్ట్ ప్లస్ కాయిన్స్ ఎవరికి ఇస్తారు అంటే ఫ్లిప్కార్ట్లో ఎవరైతే ఎక్కువగా షాపింగ్ చేస్తారో వాళ్ళకు ఈ కాయిన్స్ ఇస్తారట. ఓకే, అంటే ఈ పాయింట్స్ అనుకోండి. ఓకే, సో ఈ పాయింట్స్ని మనం తర్వాత రిడీమ్ చేసుకుంటే ఈ ఫ్లిప్కార్ట్ ప్లస్ ఆఫర్లో మనం ఎంటర్ కావచ్చు అన్నట్టు. అంటే దాన్ని మనం ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ అలా తీసుకుంటామో ఈ ఫ్లిప్కార్ట్ ప్లస్ అలా తీసుకోవచ్చట. మనీ కట్టే ఫెసిలిటీ అయితే ఏమి ఇవ్వలేదు. అఫీషియల్గా కూడా వీళ్ళు ఇంకేం అనౌన్స్ చేయలేదు. ఆగస్ట్ 15 రోజు దీన్ని అనౌన్స్ చేస్తారని తెలుస్తుంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి కౌంటర్ పాయింట్ రీసెర్చ్ ఏదైతే ఉందో అది 2018లో సెకండ్ క్వార్టర్లో ఎక్కువగా సేల్ జరిగిన మొబైల్స్ గురించి ఒక లిస్ట్ అనేది తీసింది. దాని ప్రకారం శాంసంగ్ అనేది ఫస్ట్ ప్లేస్కి వచ్చేసింది. సెకండ్ ప్లేస్ వచ్చేసి హువాయ్ ఉంది. థర్డ్ ప్లేస్ వచ్చేసి యాపిల్, ఫోర్త్ షామీ, ఫిఫ్త్ ఒప్పో ఉంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి శాంసంగ్ గ్యాలక్సీ ఆన్ 8 2018కి సంబంధించి మొబైల్ అనేది వాళ్ళ ఇండియాలో లాంచ్ అయింది. ఆగస్ట్ 6 నుంచి మీరు ఫ్లిప్కార్ట్లో పర్చేస్ చేసుకోవచ్చు. 16,990 దీని ప్రైస్ ఉంది. 6 inchesకి సంబంధించిన స్క్రీన్, హెచ్డి ప్లస్ సూపర్ అమోల్డ్ డిస్ప్లే తోటి ఇది వచ్చేసింది. స్నాప్డ్రాగన్ 450 ప్రాసెసర్, 4GBకి సంబంధించిన ర్యామ్ ఉంది, 3500 mAh బ్యాటరీ ఉంది. కెమెరా గురించి మాట్లాడినట్టయితే 16+5 బ్యాక్ కెమెరా, 60 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, ఆండ్రాయిడ్ ఓరియో తోటి డ్యూయల్ సిమ్ సపోర్ట్ తోటి ఈ మొబైల్ వచ్చింది. సో అయితే అంత బాగానే ఉంది. ప్రైస్కి తగ్గట్టు చూసుకున్నట్టయితే ప్రాసెసర్ అనేది మనకు 6 series సంబంధించిన ప్రాసెసర్ ఇస్తే బాగుండు. వీళ్ళు ఇంకా అందరు ఎక్కడో అప్డేటెడ్ ఉంటే వీళ్ళు మాత్రం ఇంకా స్నాప్డ్రాగన్ 450 ప్రాసెసర్ అంటే చాలా తక్కువ ప్రాసెసర్. మిగతా ఇవి ఏం చూసుకున్నా కూడా అంటే మనకు ఈ డిస్ప్లే చూసుకున్నా, ర్యామ్ చూసుకున్నా, బ్యాటరీ చూసుకున్నా, కెమెరా చూసుకున్నా అన్నీ జస్టిఫై చేసింది. ఒక ప్రాసెసర్ మాత్రం ఒక డ్రాబ్యాక్ అని చెప్పేసుకోవచ్చు. నెక్స్ట్ న్యూస్ కూడా శాంసంగ్ గ్యాలక్సీ J7 డ్యూస్కి సంబంధించి ఈ మొబైల్ ప్రైస్ అనేది కట్అవుట్ అయింది. 16,990 ఉండే కదా, ఇప్పుడు దాన్ని ఏంటంటే 13,990 చేశారు. 5.5 inches సంబంధించిన స్క్రీన్ తోటి ఎగ్జినా 7 series ప్రాసెసర్ తోటి వచ్చింది. అది 13+5 బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 3000 mAh బ్యాటరీ, 4GB ర్యామ్, 32GB ఇంటర్నల్ స్టోరేజ్ తోటి ఆండ్రాయిడ్ ఓరియో తోటి మొబైల్ అనేది లాంచ్ అయింది. సో ప్రాసెసర్ కూడా ఏంటంటే చాలా ఓల్డ్ ప్రాసెసర్. సో ఈ ప్రైస్లో చూసుకున్నట్టయితే మనకు ఇప్పుడు అసలు జెన్ఫోన్ మ్యాక్స్ ప్రో కూడా వచ్చేస్తుంది కాబట్టి అంత పట్టించుకోవాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మోటరోలాకి సంబంధించి రేపు చికాగోలో మోటరోలా 1 పవర్, మోటరోలా Z3 ఈ 3 మొబైల్స్ లాంచ్ చేయబోతున్నారు. సో మనం దీనిలో Z3 సంబంధించిన స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడినట్టయితే 6.3 inches సంబంధించిన స్క్రీన్ తోటి స్నాప్డ్రాగన్ 845 ప్రాసెసర్, 12+12 బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా తోటి క్విక్ ఛార్జింగ్ 4.0 సపోర్ట్ తోటి ఈ మొబైల్ అనేది రాబోతుంది. నెక్స్ట్ మనం మోటరోలా 1 పవర్ గురించి మాట్లాడినట్టయితే 0.23 inches సంబంధించిన స్క్రీన్, ఐఫోన్ లాగా నాచ్ డిస్ప్లే తోటి రాబోతుంది. 19:9 ఆస్పెక్ట్ రేషియో, స్నాప్డ్రాగన్ 636 సంబంధించిన ప్రాసెసర్, 6GB సంబంధించిన ర్యామ్, 12+5 బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, ఆండ్రాయిడ్ ఓరియో తోటి 3700 mAh బ్యాటరీ తోటి ఈ మొబైల్ అనేది రాబోతుంది. మోటరోలా 1 గురించి మాట్లాడినట్టయితే 6.18 inches సంబంధించిన స్క్రీన్, 3GB 4GB 6GB ర్యామ్ వేరియంట్స్, 32GB 64GB 128GB స్టోరేజ్ తోటి 16+5 బ్యాక్ కెమెరా, 12 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 2800 mAh బ్యాటరీ తోటి ఆండ్రాయిడ్ ఓరియో తోటి ఈ మొబైల్ అనేది రాబోతుంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి హువాయ్ IFA ఈవెంట్ 2018 మనకు ఆగస్ట్ 31 రోజు జరగబోతుంది. దానికి సంబంధించి మీడియా ఇన్విటేషన్స్ అనేవి వచ్చాయి. సో దాని ప్రకారం మనకు అక్కడ కెరీన్ 980 ప్రాసెసర్ని లాంచ్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. లాస్ట్ ఇయర్ IFA
2017లోకి వెళ్ళి 970 ప్రాసెసర్ తీసుకొచ్చారు కదా, ఇప్పుడు 980 తీసుకొని రాబోతున్నారు. సో మనకు రాబోయే మేట్ 20 ప్రో, తర్వాత P30 ప్రో, హువాయికి సంబంధించిన హువాయి 10 సంబంధించిన సక్సెస్ ఏదైతే ఉందో దానికి ఈ ప్రాసెసర్ ఉండబోతున్నట్టు తెలుస్తుంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ రెండింటికి సంబంధించి మనం ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉంటాం కదా. సో ఆ స్పెండ్ చేసేటప్పుడు ఎంత టైం స్పెండ్ చేసుకున్నాం అనేదాన్ని తెలుసుకోవడానికి ఒక రిమైండర్ సెట్ చేసుకునే విధంగా, అంటే మనం 30 minutes 20 minutes ఒక రిమైండర్ సెట్ చేసుకోవచ్చు. ఆ రిమైండర్ అయిన వెంటనే, అంటే ఆ టైం అయిన వెంటనే మనకి ఏంటంటే ఒక రిమైండర్ అనేది వస్తుంది అన్నట్టు. సో దీని ద్వారా మనం కౌంట్ చేసుకోవచ్చు అన్నట్టు మనం ఎంత టైం స్పెండ్ చేస్తున్నామని. సో ఈ ఫీచర్ని మనం ఫేస్బుక్ అనేది తీసుకొచ్చింది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి షామీకి సంబంధించి షామీ అనేది స్మార్ట్ బిన్ని లాంచ్ చేసింది. ఏదో కొత్త వస్తువు తీసుకొస్తూనే ఉంటుంది కదా. సో ఇప్పుడు మనకు స్మార్ట్ బిన్ తీసుకొచ్చింది. సో ఇది ఏం చేస్తుంది అంటే మన అంటే డస్ట్బిన్ ఉంటుంది, ఆ డస్ట్బిన్లో చెత్త మొత్తం నిండిపోయిన తర్వాత ఆటోమేటిక్ దాన్ని ప్యాక్ చేసేస్తాయి అన్నట్టు కవర్ తోటి. ఓకే, సో మనం దాన్ని ముట్టాల్సిన అవసరం లేదు, చేతిని దగ్గర తీసుకెళ్ళిన వెంటనే ఆటోమేటిక్గా తెలిసిపోద్ది మూత. మనం దానిలో మన చెత్తను అందులో వేయచ్చు, అది మొత్తం ఫిల్ అయిపోయిన వెంటనే డస్ట్బిన్ దాన్ని ప్యాక్ చేసేస్తారట. సో మనకి ఇది సెప్టెంబర్ వరకు దీన్ని మార్కెట్లో తీసుకొస్తారని చెప్తున్నారు. ప్రైస్ వచ్చేసి 2000 ఉండొచ్చు అని చెప్తున్నారు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి సామ్సంగ్ గ్యాలక్సీ Note 9కి సంబంధించి August 9th రోజు ఈ మొబైల్ లాంచ్ అవ్వడం ఏంటో కానీ దీనికి సంబంధించిన రోజుకో వీడియో ఏదో ఒకటి లీక్ అవుతుంది, ఏదో ఒక పిక్చర్ అనేది లీక్ అవుతుంది కదా. సో మళ్ళీ ఒక వీడియో అనేది హ్యాండ్స్ ఆన్ వీడియో అనేది లీక్ అయింది. ఇది ఒక డమ్మీ ప్రోడక్ట్ అని చెప్తున్నారు. సో దీనిలో చూసుకున్నట్టయితే ఇది ఒక థిన్ బెజిల్స్ తోటి కనిపిస్తుంది. సో మనకు ఇంతకుముందు చూసుకున్న గ్యాలక్సీ Note 8 ఏదైతే ఉందో దాని మాదిరిగానే కనిపిస్తుంది. సో దీని స్పెసిఫికేషన్ మీద తెలుసు 6.4 inches సంబంధించిన స్క్రీన్, ఎగ్జినోస్ 9820 ప్రాసెసర్ తోటి వస్తాయి, 20 ప్రాసెసర్ తోటి, 6GB ర్యామ్, 512GB ఇంటర్నల్ స్టోరేజ్, 4000 mAh బ్యాటరీ తోటి ఈ మొబైల్ అనేది రాబోతుంది. సో ఫ్రెండ్స్, ఇవి వాళ్ళ టెక్ న్యూస్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు టెక్ ట్యూట్స్.